ఏమండి మీకోసం కాఫీ తెమ్మంటారా? నాకు కాఫీ తీసుకొస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అనిత. అవునండి. అయితే తీసుకురా. ఒక్క నిమిషం. ఏమండి కాఫీ తాగండి. ఓకే. అదేంటి అనిత షుగర్ తక్కువేశావు? అయ్యో ఈ కాఫీ తాగివు. ఇప్పుడు నీ పెదాలు తాగినాక షుగర్ సరిపోయింది. ఒకసారి నిలబడండి. అదేంటి నా కాళ్ళ మీద పడ్డావు? భర్త కాళ్ళకి దండం పెడితే భార్యకి మంచిదండి. అవునా? అయ్యో మీరేమిటండి నా కాళ్ళకి దండం పెడుతున్నారు? తప్పండి. ఏంటి తప్పు? భర్త కాలు భార్య మొక్కినప్పుడు భార్య కాలు భర్త మొక్కిన తప్పేంటి? అయ్యో మీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే ఇంకా వర్షాలు పడుతున్నాయండి. గుడికి వెళ్ళొస్తానండి. అనిత గుడికెళ్ళి ఏం కోరుకుంటావు? మీరు బాగుండాలని కోరుకుంటానండి. అలా కోరుకోవద్దు, అది స్వార్థం. మరి ఏం కోరుకోమంటారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. ఇది లోక కళ్యాణం. మీలాంటి మంచి వాళ్ళు ఇంకా ఉండబట్టే సముద్రంలో నీరు ఇంకిపోకుండా నిండుగా ఉన్నాయండి. ఏమండి గుడికి వెళ్ళొస్తానండి. ఇంత చేస్తున్నాడంటే పెద్ద తేడాగానే ఏంటి? తేడలేదు సార్, నేను సిస్టమ్ లో బతికేటోని. నువ్వు ఎక్కడ నచ్చారా రే? మా తాత దొడ్డిపాటి కనకయ్య పెళ్ళైనక కూడా నలుగురు మెయింటైన్ చేసిండు. మా నాన్న కోటయ్య ఇద్దరు మెయింటైన్ చేసిండు. రాజుగాడు ఒక్కరిని కూడా మెయింటైన్ చేద్దా? వంశం పారంపర్యంగా మెయింటైన్ చేస్తున్నా కానీ నాకే ఉద్దేశం, చెడు ఉద్దేశం లేదు. వంశ ఆచారం అంటే వంశ ఆచార ప్రకారం మెయింటైన్ చేస్తున్నాం మేడం, నిజంగానే. ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి డార్లింగ్ ఐ లవ్ యు రా. ఐ లవ్ యు టు రా. మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? ఈ దేవుడు బాగుండాలని ఆ దేవుడు కోరుకోవడానికి వెళ్ళింది. మరి నువ్వు వెళ్ళలేదా? ఈ దేవత పూజ కోసం ఉన్నా. థ్యాంక్ యూ డార్లింగ్. డార్లింగ్ నీకు నేనంటే ఇష్టమా మీ ఆవిడంటే ఇష్టమా? ఎప్పుడు స్వదేశీ ప్రయాణం కన్నా విదేశీ ప్రయాణం అంటే ఇష్టమే చాలా మందికి. బంగారం డార్లింగ్. నువ్వు ఎక్కడున్నా కానీ నాకు అసలు నిద్ర పట్టదురా. ఎట్లా మరి? ఏమండి మా ఆవిడ గొంతులాగుంది. ఏమండో తలుపు తీయండి, నేను వచ్చేసా. మా ఆవిడ 2-3 గంటలకు రావాలి, ఇప్పుడు వచ్చేసింది. ఏమండి తలుపు తీయండి. ఒక నిమిషం, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏం చేస్తున్నావు? లోపల ఎక్కడో ఉన్నట్టు. ఏయ్ ఎవరితోవే నువ్వు? మా ఆయన గొంతు మీద కత్తి పెట్టేవేంటి? దగ్గరికి రాకు, వస్తే చంపేస్తా. నీకేం కావాలి? నువ్వే కావాలి. ఏరా నీ భార్య కన్నా ఎవరు అందంగా లేరని చెప్తున్నావంట? నీ భార్యని తప్ప ఎవరు నీకు తలెత్తి చూడనంటున్నావంట? అవును, నా భార్య తప్ప నేను ఎవరు తలెత్తి చూడను. అన్ని నాకు అనవసరం. నాకు నువ్వు నచ్చావు, ఒక ముద్దు పెట్టు, వెళ్ళిపోతా. నేను ముద్దు పెట్టను. పెట్టకపోతే చంపేస్తా. ఏమండి ముద్దు పెట్టండి. నేను పెట్టను. నేను ఏకపత్ని వద్దుని. నా కోసం పెట్టండి, మీ భార్యని చెప్తున్నా. ఓకే చెప్పు, నీకు తెలుగు ముద్దు కావాలా ఇంగ్లీష్ ముద్దు కావాలా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, నాకు ఇంగ్లీష్ ముద్దు పెట్టు, వెళ్ళిపో. ముద్దు బాగుంది, మళ్ళీ వస్తా. ఏమండి మీకేం కాలేదు కదా? నన్ను ముట్టుకోకు, నేను అపవిత్రుడైనా. ఇందులో మీ తప్పేంటి? నేను ఎగిరిపోతా. నన్ను ముట్టుకోకు, నేను చచ్చిపోతా. నా పతిత్తు వద్దు, నన్ను ముట్టుకోకు. అరే నీకు చచ్చిపోవడే పరిష్కారం రా. నదిలో ఒక కుక్క దిగి నీళ్లు తాగినంత మాత్రాన ఆ నది అపవిత్రం కాదు. మీరు అంతేనండి. ఓకేనే. ప్రపంచంలో ప్రేమకు చిహ్నం తాజ్మహల్ అంటారు. నువ్వు చచ్చాక అంతకన్నా పెద్ద చిహ్నం కడతాను నీకోసం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే సూర్యుడు ఉదయాన్ని వచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నాడు. రా మన ఇంట్లోకి వెళ్దాం. రెండవ రోజు. అనిత వస్తున్నానండి. నేను మర్చిపోయినా, పంచగుట్ట సాయిబాబా గుళ్ళో పూజలు జరుగుతున్నాయంట. అవునా? నువ్వు వెళ్ళి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకొని రాపు. ఎందుకండి ఎప్పుడు చూసినా పక్క వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు? మనుషులు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఏమండి మీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే ఇంకా 3వ ప్రపంచ యుద్ధం రాలేదండి. వెళ్ళు, గుడికి టైం అయింది, వెళ్ళు.
సరళ నువ్వు ఎక్కడ వచ్చాయమ్మా? బొమ్మోలే ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారీ. మీ ఆవిడ నాకన్నా అందంగా ఉంటుందా? అది చీకట్లో ఉంటది, మరి నేను చీకట్లో చిరుదీపంలా ఉంటావు. సరే మన ఇద్దరం ఒక ఆట ఆడుకుందాం ఇప్పుడు. ఏమాట? నేను క్వశ్చన్ అడుగుతానన్నమాట. Okay. నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడల్లా ఒక్కొక్క డ్రెస్ తీసేస్తావంట. 100లో 1 తీసేస్తే ఎంత ఉంటుంది? 99. యు నాట్ రాంగ్ ఆన్సర్. 100లో 1 తీసేస్తే 2 సున్నాలు ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, 10 మధ్యలో 0 పెడితే ఏమొస్తుంది? 100 అవుతుంది. రాంగ్ ఆన్సర్. 10 మధ్యలో 0 పెడితే 10 అవుతుంది. అయ్యో, 1 1 కలిపితే ఎంత అవుతుందో తెలుసా? 2. రాంగ్ ఆన్సర్. 1 1 కలిపితే ఎంత అవుతుందో తెలుసా అని అడిగాను కానీ చెప్పమన్నానా? అబ్బా, మళ్ళీ ఓడిపోయి ఇప్పుడు ఏమి పోలే. ఏవండి ఏవండోయ్, నా భార్య. తలుపు తీయండి, వచ్చేసాను. వామ్మో, మళ్ళీ నువ్వెప్పుడు వచ్చావే? దేనికి వచ్చావే? మీ ఆయన కోసం వచ్చాను. ఏరా, ప్రపంచంలో మీ ఆవిడ కన్నా ఎవ్వరు అందంగా లేరని బయట చెప్తున్నావంట. అవును, నా భార్య తప్ప ప్రపంచంలో ఎవరు అందంగా లేరు. నోర్ముయ్, మీ ఆవిడ కన్నా నేను అందంగా ఉన్నానని చెప్పు. నేను చెప్పా? చెప్పకపోతే చంపేస్తా. ఏమండి చెప్పండి. నా ప్రాణం పోయినా నేను చెప్పనే. మీరు చెప్పనని తెలుసండి, నేనే అందంగా ఉంటానని తెలుసు, కానీ మీ భార్యగా చెప్తున్నా, నా కోసం చెప్పండి. నీ కోసం చెప్తున్నా. నువ్వే అందంగా ఉంటావు. చాలా, ఇంకా ముద్దు కావాలా? ముద్దు కూడా పెట్టు. ముద్దు పెట్టాను, నీ ముద్దు పెట్టాను. పెట్టకపోతే చంపేస్తా. ఏమండి, నా కోసం ముద్దు పెట్టండి. నీకోసమే. నా కోసమే నాకు ఇష్టం పెట్టండి. లేదది. నాకు తెలుసండి మీ గురించి, నా కోసం నీకు పెట్టండి. తెలుగు ముద్ద, ఇంగ్లీష్ ముద్ద? ఇంగ్లీష్ ముద్దు పెట్టు. అబ్బో, ఇది ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఏమండి, మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా చెప్పండి. నేను అపవిత్రమయ్యా. మీరు అపవిత్రం కాలేదండి. సముద్రంలో ఒక పంది స్నానం చేసినంత మాత్రాన సముద్రం ఏమీ అపవిత్రం కాదండి. మీరు అంతేనండి. మీరు ఎంత గొప్ప భార్య దొరికావే. నువ్వు పోయినాక కూడా 10,000 మందికి భోజనాలు పెడతానే. ఇంకా మీలాంటి వాళ్ళు ఉండబట్టే భూమి తన చుట్టూ తిరుగుతున్నా ఏనాడు కింద పడకుండా అలా తిరుగుతూనే ఉందండి. అనిత, వస్తున్నానండి. కుక్కటిపల్లి దేవుని గుళ్ళో పెద్ద పూజలు జరుగుతున్నాయటమ్మా. అవునా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుని రావే. అప్పవాలి సజ్జ ఎవరా? మీ చేత్తో ఇస్తే శుభం కలుగుతుంది. సరళ డార్లింగ్, బొమ్మోలే ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారీ. అయ్యో నా మతిమండ, గుడికని బయలుదేరానా, ఆటో డబ్బులు మర్చిపోయాను, అప్పటికి వెళ్ళాలి. ఈ రోజు డిస్కషన్స్ లేవు, ఓన్లీ యాక్షన్. మళ్ళీ ఈ రోజు మీ ఆవిడ రాదు కదా? అదేమున్నది. అయితే ఈ దేవుడి పూజ లేకపోతే ఆ దేవుడి పూజ ఒకవేళ దొరికింది అనుకో, నీ యాక్షన్ నా యాక్షన్ ఉందిగా. నువ్వు కత్తి నీ చేతిలో ఉంటుంది, నీ కింద నేనుంటా. ముద్ద, తెలుగు ముద్ద, ఇంగ్లీష్ ముద్ద అని అడుగుతా. అవును చెప్పే, ఈ రోజు నీకు తెలుగు ముద్దు పెట్టాలా, ఇంగ్లీష్ ముద్దు పెట్టాలా? జపాన్ ముద్దు పెట్టరా. ఎన్ని రోజులే నీకు ఊక ముద్దు ముద్ద అనాలే? నీకు అర్థం అర్థమైతలేదా? వస్తే నువ్వు టైం కచ్చావు, చూడొచ్చు మళ్ళీ ముద్దు ముద్దు. ఏమండి, నా మాట వినండి. మీరు దాన్ని చంపి హంతకుడు కావద్దు. ముందు ఆ కత్తి నాకు ఇవ్వండి. చెప్పేదాన్ని అదొచ్చు. నువ్వు రొటీన్ గా స్లోగన్ డైలాగ్ వాడతావు కదా, ఏంటది? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి నేను ఎక్కడ ఉండాలిరా? నువ్వు గుళ్ళో ఉండాలి. మరి నేను గుళ్ళో ఉంటే నువ్వు దాని ఒళ్ళో ఉంటావా? దాని గుళ్ళో ఉంటావరా నువ్వు? అమ్మాయి, నీ తప్పేమీ లేదు, నువ్వు వెళ్ళిపో. కాకపోతే రేపు ఈనాడు పేపర్లో భర్తను క్రూరంగా చంపిన భార్య, భర్తకు 100 కత్తిపోట్లు అని పేపర్లో వస్తుంది, చూసుకో అమ్మా. అంటే ఇప్పుడు నన్ను చంపుతావా? క్రూరంగా, వద్దే, కిరాతకంగా. వద్దే.
నేను ఎంత అందంగా ఉన్నావో చెప్పవా? ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో నువ్వు చెప్పగలవా? చెప్పలేను. సముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్ళున్నాయో నువ్వు చెప్పగలవా? చెప్పలేను. అలాగే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నేను చెప్పలేను సర్లా. వర్ధన్, I love you. ఏమర్థం వీడు? వర్ధన్. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఎవరిదిరా వాయిస్? నాది మెటాలిక్ వాయిస్ బాబు. ఐ హేట్ బెకర్స్. నీలాంటి ముష్టోలను అడుక్కునే వాళ్ళని తీసుకుపోయి అండమాన్ నికోబార్లు వేయాలి. ఆంగ్ల భాష అన్న అడుక్కునే భాష నాకు నచ్చదు. బాబు ఇప్పుడు ఏటన్నా నన్ను అంత కోపం తెచ్చేసుకుంటున్నారు? మీరు ఎయ్యిపోతే మానియండి. లోకంలో 1,90,000 మంది ఉన్నారు. అమ్మా బంగారు తల్లి, ఎప్పుడు మేకప్ వేసుకొని అందం పెంచుకోవడం కాదు, అప్పుడప్పుడు బిచ్చ వేసి పుణ్యం పెంచుకోయమ్మా. కొద్దిగా ఏదైనా హెల్ప్ చేయండి. లక్ష్మి, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయి. పంపించే కెల్చని. ఒరే నీ యూట్యూబ్ లో నా షార్ట్ ఫిల్మ్ నువ్వు వెయ్యలేదు సరిగ్గా వేసే అమ్మాయిని కూడా వద్దన్నావు. మట్టి కొట్టు పోతావురా. మన ఇద్దరం ప్రేమించుకుంటే ఆ బెగ్గర వచ్చి డిస్టర్బ్ చేశాడు. పర్లేదులే వర్ధన్. సరే నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. ఉండొచ్చుగా. మళ్ళీ వస్తాను కదా. వెళ్లే ముందు ఏమన్నా ఇవ్వచ్చుగా. బాయ్. ఇలా ఉంటది మళ్ళీ. చాలా మంది కళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఈ రోజు రాశి ఫలాలు చూసుకోలేదు. మేష రాశి దేవుడు కనపడే అవకాశం ఉందండి సార్. ఇలా జరుగుతుందా సార్? అడుగు వచ్చాడు ఇక్కడ రమణారెడ్డిలో ఉంటాడు. చదివానే లేదు, అప్పుడే కనపడ్డాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన కనపడిన దేవుడు నాకెందుకు కనిపించావు స్వామి? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఆయన. అది అది నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అర్థం కావట్లేదు నాయన. మనిషి అన్నోడు అబద్ధం ఆడొచ్చు, దేవుడు ఎప్పుడు నిజమే చెప్పాలి. నిజమే చెప్పు. నువ్వు 2 రోజుల్లో చనిపోతున్నావు నాయన. నేను 2 రోజులు వెళ్ళిపోతున్నా. ఏం మాట్లాడుతున్నావు స్వామి? నువ్వు నమ్మకపోయినా అది నిజం నాయన. ఆ విషయం చెప్పడానికి నేను పై నుంచి కిందికి వచ్చాను. ఎందుకు స్వామి ఇలా? అది అంతే నాయన. నువ్వు పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఉంటుంది, మీరు పోయే తేదీ మా దగ్గర ఉంటుంది. అలా అనకు స్వామి. నువ్వు బాధపడే ప్రయోజనం లేదు నాయన. ఇంక నీకు ఉండదు 2 రోజులు. ఆ 2 రోజులు జాగ్రత్తగా వాడుకో. మిగతా విషయాలు పైకి వచ్చి మాట్లాడుకుందాం. హ్యాపీ జర్నీ. హాస్పిటల్ తప్పించుకొని వచ్చి ఇక్కడ ఉన్నావా? నీ కోసం ఎంత వెతకాలరా? యూట్యూబ్ పొదలొద్దండి పదరా. నేను దేవుణ్ణి. 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాను రష్మి. సార్ నాకు టైం తక్కువ సార్. ఇన్ని రోజులు దాహం తీర్చని సముద్రంలో ఉన్నాను. ఈ 2 రోజులు దాహాన్ని తీర్చే పిల్ల కాలువలో ఉంటాను సార్. అయ్యా ధర్మం చేయండి అమ్మా. అమ్మో నువ్వు ఎక్కడున్నావా? సరే. అయ్యో బాబు. అరే, ఇట్టారా. ఏ వద్దా నిన్నంతా తిట్టావు. ఈ రోజు అందరికి ఉదయం జరిగింది, నాకు జ్ఞానోదయం జరిగింది. అయినా సార్ నువ్వు వేటంటో మాట్లాడితే ఐ హేట్ బెగ్గర్స్ అంటావు కదా. వద్దమ్మా. నీకు దండం పెడతా. అరే నీకు డబ్బులు లేక అనుకుంటున్నావు కదా, అవును. ఆ డబ్బులు నా దగ్గర చాలా ఉందిరా. ఈ డబ్బులు నీకే. ఈ డబ్బులు తీసుకో. ఉంచుకో. అయ్యా అయ్యా తిరిగి రాని ఇల్లు దూరం వెళ్ళిపోతున్నాను రా. ఈ ఇల్లు ఆ కారు అన్ని నీకే. ఉంచుకో. ఈ ఇల్లు ఆ కారు అన్నీ మీరు అయ్యా కిరీటం ఉన్నవాళ్ళే దేవుడు కాదయ్యా, నీలాంటి హృదయం ఉన్నవాడే దేవుడు. ఇల్లు జాగ్రత్త. నేను వెళ్ళిపోతున్నా. అమ్మోరుదయ్యా క్షేమంగా వెళ్ళండి. వర్ధన్, నువ్వు ఎక్కడున్నా అర్జెంట్ గా ఇంటికి వచ్చేసి నేను నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వర్ధన్, నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి బంగారం. ఏంటది? మన ఇద్దరు పెళ్లికి మా ఇంట్లో అందరూ ఒప్పేసుకున్నారు. పెళ్ళా? ఎవరితో? ఎప్పుడు? వర్ధన్, అదేంటి వర్ధన్ అలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరు పెళ్లి. మరిద్దరు పెళ్ళ? నేను పెళ్లి చేసుకుంటాను నేను ఎప్పుడైనా చెప్పానా? వర్ధన్, నేను నువ్వు ప్రేమించుకున్నాం కదా వర్ధన్. నువ్వు ప్రేమించావేమో, నేను ఎప్పుడు ప్రేమించలే. చూడు సర్లా, ఆదివారం నాకు చేపలంటే ఇష్టం, మిగతా రోజులు ఇలాంటి పాపలంటే ఇష్టం. ఛీ! నీ రూపం వెనుక ఇంత వికారం ఉంటుంది అనుకోలేదు. నీ ఆలోచనలు ఇంత విషయం ఉందనుకోలేదు. గురి చూసి గుండెల్లో కూర్చావు కదరా. నీలాంటి పాపిస్వాడి మొహం చూడడం కూడా పాపమేరా, పాపమే. జీవితంలో నాకు నీ మొహం చూపించొద్దు, మొహం చూపించొద్దు. సరళ, నీ ఒంటి మీదకి తెల్ల చీర వస్తుంది అనుకుని నేను ఇలా డ్రామా చేశాను, కానీ నువ్వు అంటే ఇష్టం లేక కాదు. సార్
నేను చాలా కాలం ఉంటా, మీ దగ్గర ఎంతో సాధిస్తా అనుకున్నా. నా సినిమా అయిపోయింది సార్. చివరిగా ఒక్క కోరిక ఉంది సార్ మీ ఇద్దరి దగ్గర. మీ ఇద్దరు తీరుస్తారని ఒక్క చిన్న ఆశ. 10 మార్క్స్ బోర్డు తప్ప ఏదన్నా అడుగు. ప్లీజ్, నా టైం లేదు. నువ్వు ఒక 10 మార్కులు పట్టు, మీరు ఒక 10 మార్కులు. నాకు తెలుసు. ఇద్దరు ఒక్కసారి వెళ్తుంది, అలా చూసి చచ్చిపోతా. ప్లీజ్, నాకు తెలుసు. పైనుంచి చూడరా నీకు అక్కూర్తి తెలుసు. నీకు దండం పెడతా సార్, మీరు మంచోళ్ళు సార్. ఇప్పుడు ఇట్లా అన్నా ఉంటే లాస్ట్ లో కూడా ఉండదు. స్కిట్ ముందు పోవాలన్నా కూడా మీరు వేయాలి సార్, మీరు లేపాలి సార్. స్కిట్ ఫస్ట్ పోతుందా మీరు ఫస్ట్ పోతారా అంటే చూడాలి. మీరు పోవడానికైనా స్కిట్ ముందు పోవడానికైనా ఆ 10 మార్కులు మీరు ఈగో పక్కన పెట్టండి సార్, ఈగో పక్కన పెట్టు. అందరూ నా కోసం. బుజ్జావా, నువ్వు కూడా ఓకే చాలు. రష్మి, ఆ, నేను జబర్దస్త్ లో లేనని చెప్పి జబర్దస్త్ మానేసావు. అంత మనోలే, నువ్వు వచ్చాయి. మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు ప్రశాంతంగా బయలుదేరండి, ప్రశాంతంగా బయలుదేరండి. పోయే ముందు దుప్పటి నాకు ఎవ్వడు కప్పడు, నాకు తెలుసు. నా దుప్పటి నేనే కప్పుకొని పోతా. సార్ కళ్ళు లాగుతున్నాయి సార్, కాళ్ళు బరువెక్కి అయిపోయింది లాస్ట్. నరాలు జిమ్ అంటున్నాయి సార్. పోయే కలవసాలా ఉంటాయి. అలాగే ఉంది సార్. నేను పోయినా 2 రోజుల తర్వాత కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈ లోకంలో కూడా పాట ఎత్తారా? నీ బోలే అరే దేవుడు అలా పట్టుకెళ్తున్నారంటే. ఈడు దేవుడా, ఈడు పిచ్చోడయ్యా. ఈ దేవుడు అనుకుని 2 రోజుల్లో పోతానని చెప్తే నా ఆస్తి మొత్తం ఒక బిచ్చగాడికి దానం చేసిన. అలాగే ఆస్తి మొత్తం రాస్తాడా? పిచ్చోడు ఈడు కాదురా, అసలు ఆయన పిచ్చోడు నువ్వు. అమ్మో, నా ఆస్తి. సార్ సార్ వస్తున్నా నాకు. అజ్జుడు అది మరీ బడాయి, అంత పెద్ద గొట్టం. ఏనుగు తొండం ఉంటుంది అది, ఏనుగు తొండం ఉంటుంది అది. సార్ నేను సార్ వర్ధన్. అవునా? నేను నిన్ను ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే. సార్ నా ఆస్తి మొత్తం మీకు రాసిచ్చాను. మీరు నన్ను దేవుడు అన్నారు సార్. నాకు ఆంగ్ల భాషన్న అడుక్కునే భాషన్న నాకు ఐ హేట్. ఆంగ్ల భాష అడుక్కునే భాష నాకు నచ్చదు. సార్ మీ కాలు పట్టుకుంటా. ఏమిటండి నాకు అర్థం కావటం లేదు. ముష్టి వాళ్ళందరూ ఎళ్ల మీదకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నో, ఐ కాంట్ టాలరేట్ ఆల్ దోస్ థింగ్స్. ఐ విల్ కంప్లైంట్ టు హైర్ అథారిటీ. ఇంగ్లీష్ మాట్లాడినవరా? నా లవర్ దగ్గరికి వెళ్ళిపోతా. ఏంటి గొడవ ఎవరితో? నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? మన నా ఆవిడ మా ఇంట్లో ఉండకపోతే ఎవరి దగ్గర ఉంటుంది? మీ ఆవిడ. నీకు పెళ్ళైందా? నిన్న మధ్యాహ్నం మాకు పెళ్ళయింది. రాత్రే శోభనం అయ్యింది. నా మాటలు పక్కన పెట్టి ఈ ముష్టోడు పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఎవడ్రా ముస్టోడు? నన్ను ప్రేమిస్తానని చెప్పి మోసం చేసింది నువ్వు ముస్టోడివి. నీ ప్రేమ ముస్తుంది. చూడు బంగారం. ఎవడ్రా ముష్టాడు? ఐ హేట్ బగ్గర్స్. ఐ సరళ, we celebrate honeymoon at Hong Kong. పదరా. ప్రశాంతమైన నా చెరువులోకి బురద పంది వచ్చినట్టు వీడు వచ్చి నా జీవితాన్ని మొత్తం ఆగం చేసిండు. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంతిరో. అబ్బా, ఏమే నీతో డాన్స్ చేస్తుంటే నాకు ఈ లోకమే తెలియటం లేదే. అలా ఆయాసపడితే లోకమేలా తెలుస్తుంది? నీకోసం ఆయాసం పడినా నాకు పాయసంలా ఉంటుంది. ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. అంటే నా కలర్ తక్కువనా? అందుకే కదా కట్టుకుంది. అయినా నిన్ను కట్టుకుని నాకేం పెడుతున్నావని పూట కింద కూడు తప్ప. నీకేం పెట్టలేదే. పూటకు ముద్ద, ఒంటి నిండా గుడ్డ, ఆ కొప్పు నిండా దండ. అందరు మొగ్గులను చూడు, పెళ్ళాలను కార్లలో విమానాల్లో తిప్పుతున్నారు. అబ్బా, నీ కోసం కార్లు బంగ్లాలు కొనాలంటే నేను కుంభకోణాలు చేయాలా, దొంగతనం చేయాలా? చెయ్యడం చేతగానే పద్ధతుల గురించి మాట్లాడి. అంటే
నేను చేతకానున్నా వేరే అనాలా? ఏమన్నా మగుండు పట్టుకొని చేతకాను అంటావా? నేను ఒక్క నిమిషం ఉన్నాను అమ్మా. చిన్న చిన్న కోరికలకు తీర్చబడ్డా ఎప్పుడు ఇలా కొట్టి ఫ్రిస్టెడ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. సచ్చినాడు పెళ్ళవాడు కొంచెం కూడా గౌరవం లేదు. జాగ్రత్త బాబు. ఏ పని వచ్చినా ఎంత ప్రాబ్లం వచ్చినా పిల్లం ఇంట్లోనే ఉండాలి. ఈ పిల్లలు ఉంటారు చూసినావా, ఈ పుట్టింటి పోతే మొగుడే గుర్తురారు. అవగారింటి కానీ అల్లం ఉంటుందా బెల్లం ఉంటుందా? మొగుడి ఉంటే ఆడేం చేస్తారండి వీళ్ళు? ప్రేమ ఉంటుంది రాద్దాం. ప్రేమ మీరు పెట్టుకున్న పేరు మంచిగున్నాయమ్మా, మస్తున్నారు. ఇంకా 10 మంది సరిపోతారు. విశాలమైన ఇల్లుంటే కాదండి, నైటీ వేసుకొని కళ్ళ ముందర తిరిగే భార్య ఉంటే ఆ ఇంటి కళ. చి 3 నెలలు అయితే నా పిల్లం ఇంటికి పోయి, పిల్లం లేకపోతే చాలా టార్చర్ ఉంటది పోయి. 3 నెలల నుంచి నా పిల్లం దిండే అయిపోయింది ఇక్కడ. పొద్దుననంగా గొడవపడి బయటికి వెళ్ళినోడు ఇప్పుడు దాకా రాలేదు. నల్ల కన్నయ్య అంట. ఎక్కడికి వెళ్ళాడా ఏంటో. ఈ మధ్య పక్కింట్లో కొత్తగా ఎవరో దిగారు, అక్కడికి ఏమైనా వెళ్ళాడేంటో ఒకసారి కనుక్కుంటే పోలా. బోలే గారు, ఈ దిండు కూడా పిలిచినట్టే అనిపిస్తుంది పిల్లం లేకపోతే. బోలే గారు నువ్వు ఊకోవే. అబ్బా బోలే గారు, ఎవరో మనుషులు వచ్చినట్టున్నారు. ఎవరండి? ఓ సునీత గారా? ఏంటండి ఇలా వచ్చారు? మా ఆయన మన ఇంటికి వచ్చాడా అండి? ఏంటి అంటే మా ఆయన గొడవపడ్డ ప్రతిసారి ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి మందు కొట్టడం ఆయనకు అలవాటండి. ఓ ఇప్పుడే ఫోన్ చేశాడు, వస్తా అన్నాడు. అవునా? అయితే ఆయన వస్తే నాకు కొద్దిగా చెప్పండి. సునీత గారు ఎలాగో మీరు వచ్చారు, మీరు వచ్చి కూర్చోండి. సమయానికి మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. ఏంటి? అదే సమయానికి మా ఇంట్లో లేదు. మీరు మరోలా అనుకోకపోతే. అయ్యో నేను మరోలా ఎందుకు అనుకుంటాను బోలే గారు? రండి రండి రండి. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు బోలే గారు. థ్యాంక్ యూ. ఇంతకీ మీ ఆవిడ ఇంట్లో లేదా? వెళ్ళిపోయింది. ఎందుకండి? నేను కారు కొంటానని నేను కార్లో తిప్పనీకి అన్న. డబ్బులు ఎందుకండి వేస్ట్, బైక్ మీద తిరుగుదాం అన్నది. భార్యను కార్లో తిప్పడం అనే కోరిక ఉండడం తప్ప అండి. చూడండి మీరు ఇక్కడ వచ్చి కూర్చో అనగానే టక్కున వచ్చి కూర్చున్నారు. అది ఎందుకని నా మాట వినదు? ఏమండి మీలాంటి భార్య నాకు ఉండేది ఉంటే పూలు చల్లి చూసుకునేవాడినండి. జానపదం జల్లుమన్నది. మీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం అండి. అవునా? ఆడది అడక్క ముందే అన్ని కొని తెచ్చిపెట్టి అవాక్కాయలా చేసే భర్తలు ఈ రోజులు ఎక్కడున్నారండి? అదే నాకు గనుక మీలాంటి భర్త దొరికింటేనా కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకునేదానండి నీళ్లు. జానపదం జల్లుమన్నది. మీరు అలా కూర్చోండి, నేను డోర్ లాక్ చేసేస్తా. ఏంటి? కుక్కలు వస్తాయి, డోర్ దగ్గర వేసేస్తా అంటున్నా. అలాగే వెళ్ళండి, కూర్చోండి. ఇక్కడ మరేదో జరిగేలా ఉంది. ఏమండి ప్రపంచంలో మగవాళ్లే సర్దుకుపోవాలండి. ఈ ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారే సర్దుకుపోరు. కరెక్టే. ఏదో చిన్న మాట వచ్చింది బాబు గారు, మాటకింత రాద్ధాంతం చేసి వెళ్ళిపోయింది తాళం వేసుకొని. మిస్టర్ ప్రభాకర్ గారు ఏంటండి ఇక్కడ ఉన్నారు? బొలే గారు ఏమీ లేదండి, మావిడికి నాకు మాట పెరిగింది, తలుపు వేసుకొని వెళ్ళిపోయింది. అయితే మీరెందుకు వచ్చారు ఇప్పుడు? అంటే ఆకలేస్తుంది. ఆకలేస్తే ఇంటికి వస్తారా? ఇప్పుడు ఆమె వచ్చి తాళం తీసి పెడితే మీరు తినాలి. చిచి మొగజాతి పరువు తీసేసిల్లు. ఇలాంటప్పుడే మనం హోటల్లో తినాలి. పెళ్లి గారు ఎక్కడ తిన్నారు మీరు? హోటల్లో తిన్నానండి. మరి ఇప్పుడు హోటల్లో తినండి. బోలే గారు భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. బోడి అది వండి పెడితే తినడం ఏంటండి? హోటల్స్ లేవా? వెళ్తాను. సూపర్ అండి. మీరు చూపిస్తా మగాడంటే దానికి తడాక. మీరు ఫుల్ మీల్స్ తిని పొట్ట పెంచాలి. బోలే గారు ఎవరో వచ్చినట్లున్నారు. బిచ్చగాడండి. ఆకలి ఆకలి అంటే 100 రూపాయలు ఇచ్చి హోటల్లో తినరా అని చెప్పా. చాలా గ్రేట్ అండి. మీది చాలా సున్నితమైన మనసు అండి. అంటే మీ ఆవిడ మనసు సున్నితంగా ఉండదు. కఠినమైన మనసు, దాని పేరే కత్తిరిన. అంత దగ్గర ఖతర్నాక్ మాట్లాడుతుంది. మీలాంటి భార్య నాకు దొరికేది ఉంటే గుండెలో పెట్టుకొని గుడి కట్టుకొని పూజించేవానండి. జానపదం జల్లుమన్నది. ఎవరో వచ్చినట్టున్నారు, నేను అది చెక్ చేసుకొని వస్తాను. ఏమండి ఆడవాళ్లే గొడవ పెట్టుకుంటారు, ఆడవాళ్లే రాద్ధాంతాలు సిద్ధాంతాలు చేస్తారు, వాళ్లే వెళ్ళిపోతారు. అరే మొగుడున్నాడు ఏ టైంకి వస్తాడని జ్ఞానం లేదండి. ప్రభాకర్ గారు బోలే గారు మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? ఏమి లేదండి, కాస్త ఎక్కువ తిన్నాను, నిద్ర వస్తే పడుకోవడానికి వచ్చాను. చి మొగ జాతి పరువు తీయడానికి ఇలాంటి ఒక కర్రె ముఖం చాలు. అరే నేను నీ ప్లేస్ లో ఉండి ఉంటే చిన్నాక ఏ చెట్టు కింద ఏ పుట్ట మీద గుట్ట మీద పడుకున్నట్టు. బోలే గారు ఏమనుకుంటున్నారు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని నేను ఒక్కడిని సాపుకొని పడుకుంటాను. బోలే గారు మళ్ళీ ఎవరు వచ్చారు?
అనాథ. లా, 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 లా. బోలే గారు ఆహా. మీరు సింగరా? అయ్యో గీతా మాధురి వెన్నెల కిషోర్ నా శిష్యులే. వెన్నెల కిషోర్ గారు నా కోసం ఒక్క పాట పాడరా ప్లీజ్. బోలే మళ్ళీ అడుగు. బోలే గారు మీరు ఏమనుకోకపోతే నా కోసం ఒక్క పాట పాడరా ప్లీజ్. నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. బోలే గారు ఎవరు వచ్చినట్టున్నారు? ఏంటి ప్రభాకర్ గారు మళ్ళీ వచ్చారు? ఏమీ లేదండి, మావిడ వచ్చిందేమో అని వచ్చాను. ఎందుకు రావాలి? బయట పడుకోమన్నా కదా. బయట పడుకోవడం అవ్వదండి. ఒక్క పూటకే మీకు ఇలా అనిపిస్తే 3 నెలలు నా భార్య పుట్టింటి పోయి. బోలే గారు ఎవరు? మీరేంటి ఇప్పుడు వచ్చారు? మనం గొడవ పడినప్పుడు 10 నిమిషాలకే వచ్చానే. ఎప్పుడు వచ్చారండి? ఎప్పుడు వచ్చారు? 10 నిమిషాలకి అడుక్కునేవాడు వచ్చాడు, అనాథ వచ్చాడు, ఎవరెవరు వచ్చారు, మీరు ఎప్పుడు వచ్చారండి? వసే పిచ్చి మొద్దు, నువ్వు చెప్పిన క్యారెక్టర్లన్నీ నేనేనే. ఒరే ఎన్నిసార్లు వచ్చాను రా, మా ఆవిడ ఇంట్లో పెట్టుకొని కూడా నన్ను అక్కడికి వెళ్ళిపో, అక్కడ పడుకో, ఎక్కడ పడుకో, అక్కడ తిన్నామన్నా అంటే మీరు మరోలా అనుకోద్దు సార్. ఒరే సర్కిల్లోకి రా కొట్టా. ఏమండి రండి. పిచ్చి పిచ్చి వేషాలేకు. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ, వైలెన్స్ మనం ఎన్ని కొట్టు చేతకాను అని అనుకుంటున్నావా? మనం కొట్టుకున్నా తిట్టుకున్నా ఇంట్లోనే, బయట ఇలాంటి ఉంటాయి. మీరు మరోలా అనుకోకపోతే నేను అన్ని అనుకుంటాను. అంటే మార్కులు ఇస్తారేమో అని. ప్రేమంటే ఏమిటంటే నేను ప్రేమించినాక తెలిసే. అయినా ఇంకెన్ని రోజులమ్మా ఈ దాగుడు మూతలు, చెట్టు చాటు పుట్టు చాటు చాటు మాటి వ్యవహారాలు చెప్పు. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ముఖేష్? ఎబ్బా నువ్వు అడిగావు కాబట్టి రేపే మన పెళ్లి. నిజంగానే ముఖేష్? పంచభూతాల సాక్షిగా నేను మొక్కే నా నాగబాబు గారు, రోజా గారి దీవెనలతోటి, మా పెద్దమ్మ సహాయ సహకారాలతో రేపే మన పెళ్లి. ముఖేష్ ఎబ్బా ముఖేష్ నువ్వు సిగరెట్ తాగుతావా? అప్పుడప్పుడు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. నువ్వు ఇలానే తాగుతూ ఉన్నావు అనుకో, నా రెండు గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది ముఖేష్. ఎబ్బా నీకు 1 డజన్ గాజులైనా కొనిస్తాను కానీ 2 గాజులు అమ్ముకునే పరిస్థితి నేను తీసుకురాను. హెబ్బా నిజంగానే ముఖేష్? నిజంగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి నా హెబ్బా కోసం ధూమపానాన్ని దూరంగా వదిలేస్తున్నాను, మద్యపానాన్ని మధ్యలోగా వదిలేస్తాను. ఈ మధురక్షణాన్ని ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకొని పాల్పంచుకుందాం. అలాగే ముఖేష్. ఇప్పుడు వేస్తా. నన్ను ఎంతగానో ప్రేమించిన నా ముఖేష్ కోసం నేను ఏదైనా సర్ప్రైజ్ చేయాలి. ఏం చేయాలి? ఐడియా. మా ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఈ చెట్టు మీద మా ఇద్దరి పేర్లను చెక్కుతాను. నువ్వు ఆగమంటే ఆగుతానా? అయినా మీ చెట్లు ఎవరి కోసం? మా ప్రేమికుల పేర్లు చెక్కడానికే కదా. నన్ను బాధ పెట్టిన నీకు ప్రకృతిలో ఆకృతి లేకుండా చేస్తాను. పగలంతా ఇదే ఆనందంతో ఉంటావు. సాయంత్రం 6 గంటల నుంచి నీ ఆనందం పోతుంది. మాడిపోతావు. ఇదే నా శాపం. ఈ చెట్టు అంటే నాకు శాపం అంట. ఇది ఎప్పటికి జరగాలి? ముఖేష్ ఏంటి ఐస్ క్రీమ్ ఇంత పెద్దగా ఉంది? ఐస్ క్రీమ్ లో ఐస్ కరిగిపోతుందేమో కానీ నా మనసులో నీ ప్రేమ తగ్గదని చెప్పడం తెచ్చా. సరే కానీ ముఖేష్ ఒకసారి అలా చూడు. చెట్టు మీద పేర్లు ఇప్పుడు నువ్వు చెక్కావా? ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు? నువ్వంటే ఇష్టం కాదు ముఖేష్, పిచ్చి ప్రాణం. నా ఆయువు పట్టు, నా ప్రాణవాయువులు అన్ని నువ్వే ముఖేష్, అన్ని నువ్వే. ఇది చాలా నేను పెళ్లి చేసుకోవడానికి. పదా పెళ్లి చేసుకునేద్దాం. పెద్దమ్మ ఆశీర్వదించు. ఆశీర్వదించండి. థ్యాంక్ యూ పెద్దమ్మ, నీ దీవెన నాకు అర్థమైపోయినాయి. డబుల్ పిల్లలు కావాలంటానవా? డబుల్ పిల్లలు కావాలంటానవా? ఇలా వెళ్ళి అలా 1 వారం రోజులు లీవ్ పెట్టి నాకు కావాల్సిన హల్వా తీసుకొస్తా. ఓకేనా? నువ్వు రెడీగా ఉండు, నేను ఇప్పుడే వస్తా. రాత్రి సోమనానికి రెడీ అవుతున్నాడా? 1 వారం రోజులు లీవ్ కావాలి సార్, నేను పండగ చేసుకోవాలి. నీకు పండగ పో. థ్యాంక్ యూ సార్, ఇది చాలు సార్ నాకు ఆశీర్వాదం. నా ముఖేష్ వచ్చేలోపు నేను అందంగా తయారవ్వాలి. స్నానం చేసి వచ్చేస్తాను. ఆ రోజు రాత్రి
పద్మంలో దెయ్యం ఉందంటే, పద్మంలో దెయ్యం ఉందంటే. మరొకసారి జాగ్రత్తగా చూడాలి. హా! అమ్మా! అమ్మా దేవుడా! చెట్టు శాపం రే. నా శ్రాపం సార్, ఇది నా శ్రాపం. చుంచు మోహందానా ఎందుకు ఇదంతా జరిగింది దేవుడా? నన్ను బాధ పెట్టిన నీకు ప్రకృతిలో ఆకృతి లేకుండా చేశా. ఇదే నా శాపం. అయ్యా! ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, వర్షం వచ్చి వరల్డ్ కప్ మ్యాచ్ ఆగిపోయినట్టు. ఏంటత్తమ్మా నాకు ఈ దరిద్రం? ఇలానే జరగాలి. ఏ హ్యాండ్సమ్ ఐ స్మైలీ, కెన్ యూ గివ్ మీ ద సొల్యూషన్? లైట్ ఆఫ్ చేసేయ్. అత్తమ్మా చెప్పు. లైట్ ఆఫ్ చేసి చెప్తాను కదా సార్. హెబ్బా గబుక్కేసి వచ్చేసేయ్. ముసుగేసుకో ఫస్ట్. లా 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 లా. హెబ్బా 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 అన్నప్పుడు హబ్బా హబ్బా అనేదాన్ని ఎలా తీయమంటావురా డోరు? ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఐఎమ్ నాట్ ఓపెన్ ద డోర్. సిగ్గుపడుతున్నట్టున్నది. ఆడోళ్ళకి సిగ్గు కామనే కదా సార్, మామూలు సిగ్గుపడట్లే. ఇదిగో ఓయ్! రే ముఖేషు, నిన్నొచ్చి కౌగిలించుకోవాలని ఉంది, కానీ నా అందాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు. ఇదేంటి తలుపు తీయట్లేదు? వస్తే వస్తే 12 అయిపోయింది. తర్వాత 1 గంట కూడా అవుతాదిరా. అసలు ఉందా? ఉన్నానురా, నీ గుండెల్లోనే ఉన్నాను. వస్తే తలుపు తీయే. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినాక డ్రైవింగ్ చేయకపోతే ఇంజన్ లో ప్రాబ్లం అనుకుంటానే. నువ్వు మంచి డ్రైవర్ అని తెలుసురా. రిపేర్ అయిన కార్ లాగా షెడ్ లో పడుకున్నాను. షెడ్ లో పడుకు. హెబ్బా ఆ! No! హెబ్బా! ఓహో! హెబ్బా 3 అయిందే. 3 అవుతాది, 4 అవుతాది, కానీ నిన్ను చూడలేకపోతున్నాను. నాకు నిద్ర వస్తుంది. హెబ్బా పొద్దున 4 అవుతుంది. నీకు దండం పెడతానే. హెబ్బా తెల్లవారిపోయింది. ముఖేష్ కి ఒక బెడ్ కాఫీ తీసుకొస్తాను. చూసావా రష్మి అత్తయ్య, మా ఇద్దరు శోభనం జరగాలని ఆశీర్వదించు. ఇప్పుడు చూడు ఏమైందో. ముఖేష్ రాత్రంతా విరహ వేదన తాపంతో బాధపడుతూ ఉన్నాడు. ఏ ముఖేష్ లేరా? నాకు నిద్ర వస్తుంది. సరే పడుకో. ఎక్కడ అబ్బాయి ముఖేష్, నానా ఏమంటరా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు? అంటే హెబ్బాయి తొందర పెడితే సరే సర్లే, జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇంటికాడ నుంచి చింతకాయలు తెచ్చాను. ఎందుకు అమ్మాయికి ఇవ్వరా? నానా పెళ్ళై 2వ రోజే నానా. నాకు పెళ్ళైన 3 రోజులకే మీ అమ్మ దగ్గర చింతకాయలు తినిపించాను రా. అవునా? అంత గొప్ప వంశురామంది. కళ్ళంటే ఎర్రగా ఉన్నాయి. రాత్రి అంతా నిద్ర లేదా? అద్దిరా బుర్ర తక్కువ ఎదవల్లారా. తొందరగా అమ్మాయిని పిలిపించరా, చూసి వెళ్ళిపోతాను. హెబ్బా నాన్న వచ్చిండరా? మామయ్య నమస్తే, బాగున్నారా? ఆశీర్వదించు. పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. నాన్న చింతకెళ్ళి తెచ్చాడు. నేను మళ్ళీ వచ్చేదలికే నా చేతిలో 12 బిడ్డను పెట్టాలి. అద్ది మన వంశం పరువు నిలబెట్టాలి. హెబ్బా ఆ చింతకెళ్ళి అక్కడ పెట్టి బయటికి రావే. మళ్ళీ ఆ రోజు రాత్రి హెబ్బా అబ్బా అబ్బా, నువ్వు రా రా, నా వచ్చి నీ గుండెల మీద వాలిపోవాలనుంది, నేను రాలేనురా. నాన్న చింతకాయలు కూడా తెచ్చిచ్చాడు. ఆ ఊపు మెయింటైన్ చేద్దామే. నువ్వు ఒక్కసారి బయటికి రా. మల్లె పూలు గల్లు మన్నవి పక్కలోన ముత్త వీడై మురియమాడై విరియ వేదన శోభనంబే ఇల్లి వాడై ఉరుకు ముట్టై. ఒక్కసారి రా హెబ్బా. నువ్వు బయటికి వస్తే గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి. గుండెల్ మాడిని ఊడి 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 ఊడిందెల్ ఊడిందెల్. నేను ఎన్నిసార్లు పిలిచి పిలిచి అలసిపోవాలి. తెల్లవారిపోయినట్టుంది. చూసావా అత్తమ్మ, ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాను, పడుకుంటూ పోయాడు. బెడ్ కాఫీ తీసుకొస్తా. ముఖేష్
టైం అవుతుంది లేరా, మళ్ళీ రాత్రి అంతా పడుకుంటావు. అమ్మో కరెక్టేనే. నాకెందుకు తెల్లారితే నిద్ర వస్తుంది? నువ్వు ఎప్పుడు అలాగే అంటావు. రాత్రి అయితే అంత సిగ్గెందుకే నీకు? బయటికి రావు, ఏం రావు నీకు. నాకు అండర్స్టాండింగ్ పెరగాలంటే బయటికి పోయి అలా తిరిగేద్దాం. ఇప్పుడు బయటకి ఎందుకురా? ఎందుకంటే అలా 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 తిరిగేసి సినిమా చూసేద్దాం. ఇప్పుడు సినిమాకి ఎందుకు? ఇంట్లో సినిమా చూడకుండా బయట సినిమా చూడకుండా ఎక్కడ సినిమా చూద్దాం? ఇప్పుడు వెళ్ళాలా? వెళ్దాం పద, నడు. ఏంటయ్య అది? వెళ్ళే చాలా రోజులైంది సార్, మీకేం తెలుస్తుంది? నాకా సినిమాకా? నీకు సినిమాకి రెండు. ఇప్పుడే పాప్కార్న్ తీసుకొస్తా. అమ్మో పావుదకు అరైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వీడికి చెప్తే అర్థం అవ్వదు, చావదు, ఎట్లా? సారీ మేడం, ఈ సీట్ కాదనుకుంటా. పెళ్ళాన్ని పట్టుకొని ఇది ఎడిపోయింది. నేను ఉండలేను, నేను తట్టుకోలేను. పాపం కామెడీ సినిమాలో ఆంటీకి అంత సెంటిమెంట్ కమిట్ అయింది. ఇక్కడే ఉండాలి కదా, ఎడిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 10 years 10 సంవత్సరాల నుంచి ఇదే గోస. రాత్రి అయిందంటే తలుపు పెట్టుకుంటావు, పొద్దునైతే బయటికి రమ్మంటావు. ఇంకెన్నాళ్ళే మనం ఇలా కాపురం చేసేది? ఏదో ఒకటి చేద్దామే. ఏమండి, ఇప్పటికైనా ఏమైనా అనిపిస్తుందా? అనిపించినప్పుడేమో నువ్వు కనిపించలేదు, ఇప్పుడు వచ్చి అనిపించిందా అని అడుగుతున్నావు. మరి అనిపించినప్పుడు ఫోన్ చేయండి, నేను మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోతాను, అప్పుడే వచ్చేస్తాను. హలో, దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. ఏమండి, ఇంకోసారి పాటేసుకుందామా? నా చెగోడేం కాదు, మీ ఆడోళ్ళకి ఇంత శాడిజం ఏంది? ఒకసారి అయిపోయినాక ఇంకోసారి, ఇంకోసారి అయిపోయినాక ఇంకోసారి. ఇక్కడ ఒక్కసారికే ఆయాసం వచ్చి పాయసం కారుతుంది. మరి ఇంత మ్యూజిక్ సైన్స్ పనికిరాదు ఆడోళ్ళకు. అదేంటోనండి, కాలేజ్ రోజు నుంచి అదా అలవాటు అయిపోయింది. ఇవి సంసారపు రోజులే. అర్థమైంది. ఏమర్థమైంది? రోటికి ఎంత ప్రేమ ఉంటుందో రోకులు కూడా అంతే ప్రేమ ఉంటుందని. ఇది ఏమన్నది? ఇప్పుడు రావే నువ్వు, నేనెంత పవర్ నో ఇప్పుడు చూపిస్తా. టాబ్లెట్ వేసి మరి పవర్ తెచ్చుకో. మంచి ఉద్యోగం ఉందని వీడికిచ్చి పెళ్లి చేశారు. రాత్రిపూట తాగొచ్చి చికెన్ అండ్ మటన్ అండ్ ప్రాణం తింటూ ఉంటాడు. ఇంట్లో సమయానికి చికెన్ మసాలా కూడా అయిపోయింది. పక్కింటి అక్క నడుకొస్తా. సమయానికి కరెంట్ పోయిందే. ఏమండి ఏమండి, నేను మీ ఆవిడేం కాదండి. వస్తే ఇప్పటిదాకా పాట వేసుకుందాం, ఇంకో రౌండ్ వేసుకుందాం అన్నావు కదనే. వదిలేండి. కోవేశ్వర్ల గారు, నేను ముందే చెప్తున్నాను కదా, మీ ఆవిడేం కాదండి. సారీ కోవేశ్వర్ల గారు, ఏమనుకోవద్దు. ఈ విషయాన్ని అక్కడ మా ఆవిడకి తెలిసిన, ఇక్కడ మీ ఆయనకు తెలిసిన మన కాపురాలు బాగుండు. అలాగండి. ఏదో చికెన్ మసాలా కోసం వచ్చినట్టున్నారు. లేదండి, ఇప్పుడు ఇచ్చిన మసాలా చాలండి. మీరు ఎవరికి చెప్పరు కదా? ఒట్టు ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనండి. కొన్ని ప్రమాదాలు సమ్మగుంటాను ఇప్పుడే అర్థమైంది. చీకట్లో ఇది అనుకున్నా, అదని తెలిసినాక ఆ వైబ్రేషన్స్. ఏంటండి వైబ్రేషన్స్ అంటున్నారు? దేని గురించి? ఈ ఆ వైబ్రేషన్ ఈ వైబ్రేషన్ పక్క పెడతా పదా. జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సెయింగ్. పెళ్ళం అంటే చెప్పినట్టు వినాలి, పెళ్ళం అంటే చెప్పినట్టు నడవాలి. అప్పుడే ఆడవాళ్ళకి మగవాళ్ళ విలువ తెలుసు. ఏమే కాఫీ తీసురా. నేను తీసుకురానండి, ఇంట్లో పని ఉంది. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? నాలాంటి అందగాడికి నువ్వు దొరకడమే చాలా ఎక్కువ. నోరు మూసుకొని వెళ్ళి కాఫీ తీసుకురా. నేను తీసుకురండి, మీరు ఏమైనా చేసుకోండి. ఏంటి బాబు, ఏంటిది? కోవేశ్వర్లను చంపేస్తావా? ఇంత అందమైన అమరిపో చంపడానికి నీకు చేతులు వచ్చాయి. కోవేశ్వర్ల కూర్చో, నీకు జండు పంప. నా పిల్లం నా ఇష్టం, నువ్వెవడో నా మధ్యలోకి వచ్చావు. పిల్లం ఎవరికైనా పిల్లమే బాబు మోహన్. బ్రహ్మానందం ఎక్కువ మాట్లాడుతున్నావు. మై పర్సనల్ ప్రాపర్టీ. పర్సనల్ అంటూ ఉండదు అందానికి. అందం ఎవరికైనా అందమే బాబు మోహన్. కోవేశ్వర్ల ఎంత మంచిదో నీకేం తెలుసు? ఎన్నో రహస్యాలను గుండెలో దాచుకొని బతుకుతూ నీతో పాటు కాపురం చేస్తున్న త్యాగశీలయ్యా. నాకు కనబడలేని నా భార్య త్యాగశీలి నీకెప్పుడు కనబడిందిరా? నా అలాంటి త్యాగరాజులకే తెలుసు అలాంటి త్యాగశీలి.
బ్రహ్మానందం క్రాసింగ్ యువర్ లిమిట్. లిమిట్స్ లేని ప్రేమకు నీకేం అర్థం కాదు. నువ్వేం ఫీల్ అవ్వకు. నీలాంటి దాన్ని కొట్టినందుకు ఇలాంటి వాడు నాశనం అయిపోతాడు. నా భార్యకు జంటు బొమ్మ రాస్తున్నాడేంటి? హలో నాన్న, నేను బాగానే ఉన్నా నాన్న. ఏంటన్నా మీకు ఆరోగ్యం బాగాలేదా? ఎందుకో నాన్న ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు రండి. ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్లో చూపించుకోమను. దానికి నువ్వు వెళ్ళడం ఎందుకు? చూడటానికి వెళ్ళాలి కదండి. అబ్బా, మీ నాన్న పెద్ద సెలబ్రిటీ, చూడడానికి వెళ్ళిపోతావు. కట్నం డబ్బులు సగం ఎగ్గొట్టాడు. యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. ప్లీజ్ నేను వెళ్తాను. వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తానండి. బాబు మోహన్, నువ్వు చంపేస్తావా? కోమేశ్వర్ చంపేస్తావా? చేతులు ఎలా వచ్చాయి బాబు మోహన్? నువ్వు ఇక్కడ కూడా ఏమిట్రా నేను ఇలా కొట్టడం భయం, నువ్వు అలా జండు బాంబు పట్టుకొని వచ్చేస్తున్నావు. అయినా ప్రపంచంలో దేవుడు 3 అందాలు పుట్టించాడు. అందులో ఒక అందం లేకుండా చేస్తావా? ప్రపంచంలో దేవుడు 3 అందాలు సృష్టించారా? ఎవరు వాళ్ళు? అక్కడ కనపడే రోజా గారు, ఇక్కడ కనపడే నీ భార్య కోమేశ్వర్ల, 2 అక్కడ కనపడే బంగారు తల్లి అనసూయ. కోమేశ్వర్ల మామూలు వ్యక్తి కాదు. ఎన్నో రహస్యాలను గుండెలో దాచుకొని బ్రతుకుతూ నీతో కాపురం చేస్తున్న త్యాగశీలి బాబు. అదేమో త్యాగశీలి, నువ్వేమో త్యాగరాజు. మరి నేనెవరిని? నువ్వు ఎవడన్నది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ కోమేశ్వర్ల మీద దెబ్బ పట్టదో నేను ఒప్పుకోను బామ్మోహన్. నా భార్యను కొట్టుకుంటాను, చంపుకుంటాను, నరుకుంటున్నా, మధ్యలో రావడానికి నువ్వెవడివి? పక్కింటోని బాబు మోహన్. పోరంపోకు, పక్కింటోడివి పక్కింటోళ్ళకుంటూ పక్కలోకి రాకు. కోమేశ్వర్ల నిన్ను కొట్టినందుకు వాడు నాశనం అయిపోతాడు. కోమేశ్వర్ల నాశనం అయిపోతాడు. ఇక్కడేదో జరుగుతుంది. ఏమే గా ఇది తీసుకో. ఇది తీసుకొని నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టు. భర్తని కొట్టకూడదండి, మహాపాపం అండి. అబ్బా, పుణ్యం అంతా మూట కట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోతావా? అక్కర్లేదు, నాతోను ఇక్కడే నరకంలో ఉండి 4 దెబ్బలు వేయి. కొట్టు, గట్టిగా కొట్టు, మెత్తగా కొట్టు, కొట్టు కొట్టు. అబ్బా 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 కొట్టు. మా ఆవిడని కొడితే నువ్వు జండు బాంబు రాస్తున్నావు కదా, ఎంత కొడుతుంది మా ఆవిడ, మరి నాకు జండు బాంబు రాయలేదేంటి? తప్పు చేసిన వాడిని కొడుతుంది అంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసి ఉంటారో బాబు. చంపే కోమేశ్వర్ల, చంపేమని. మర్యాదగా చెప్పు, ఏం జరుగుతుందో చెప్పు. అదే చెప్తాను, కొట్టకండి. ఒక రోజు ఏమైందంటే చికెన్ మసాలా వాళ్ళ ఇంటికి పంపించారు కదండి. అవును. అప్పుడే కరెంటు పోయింది. ఆ చీకట్లో నన్ను కౌగలించుకున్నారండి. ఓ సింతేనా? దీనికైనా ఓ రహస్యాలు అంటున్నారు మీరు. నేను కాగులించుకున్నది మీ ఆవిడనయ్యా. అవును, మా ఆవిడనే. నీకేం ఫీలింగ్ లేదా? నాకెందుకు ఫీలింగ్ బ్రదర్ బ్రహ్మానందం. ఇలా చూడు, అలా చెప్పాల్సి వస్తే మీ ఆవిడ్ని మా ఆవిడ అనుకుని నేను 10 సార్లు చీకట్లో కౌగులించుకున్నాను. 10 సార్లు ముద్దులు కూడా పెట్టా. మరి అది నాకు చెప్పలేదండి. మా ఆవిడ మాత్రం చెప్పిందేంటి? బ్రహ్మానందం, కాపురం అన్న తర్వాత ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. నేను ఫీల్ అవ్వలేదు, నువ్వు ఫీల్ అవ్వద్దు. ఏమండి మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఇంతకీ ఆయన ఎవరు? అస్సలు గుర్తుపట్టలేదా? అయ్యో, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి, అంతే. నీ అమ్మ కడుపు మాడ. రే బాబు మోహన్, ఇదంతా నీ తప్పురా. మన పంత మనం ఇంట్లోకి వెళ్ళి చూసుకుందాం. వాళ్ళ